నిన్న జగన్మోహన్ రెడ్డి గారి రాప్తాడు రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లె వైసీపీ కార్యకర్త హత్యకు గురి కాబడితే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వెళ్ళిన పర్యటన ఏదైతే ఉందో అది అటు రాజకీయ వర్గాలను ఇటు పోలీస్ వర్గాలను తీవ్ర చర్చకైతే కారణమైంది. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత గారు పోలీసులను గుడ్డలోడదీసి చట్టం ముందు నిలబెడతా అన్నారు. ఎస్పీ స్పందించాల్సిందే అని చెప్పి అక్కడికి 2 సార్లు మేడం కూడా డిమాండ్ చేశారు, పోలీసులు స్పందించాల్సిందే అని. ఆ తర్వాత వైసీపీ నేతలు వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రతా వైఫల్యం ఉంది, ఆ హెలికాప్టర్ అదంతా కనుక అది పగిలిపోయింది, చివరికి ఆయన హెలికాప్టర్ వెళ్ళలేక రోడ్డు మార్గాన్ని వెళ్ళవలసి వచ్చింది, సో దీని అన్ని వెనక ఏమైనా కుట్ర ఉందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయన్న భద్రత చుట్టూ అని వైసీపీ సెంట్రల్ కార్యాలయంలోనే మీడియా సమావేశం పెట్టి లేలా అప్పిరెడ్డి గారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫైనల్గా ఎస్పీ గారు స్పందించారు. ఎస్పీ గారు స్పందిస్తూ ఏమంటారంటే, మేము హెలీప్యాడ్ దగ్గర మొదట 150 మంది పోలీసులను పెట్టాం, జనం ఎక్కువ వచ్చేసరికి ఆ తర్వాత మరో 100 మంది పోలీసులను పెట్టాం, 2 ఎస్పీల ఆధ్వర్యంలో మేము సెక్యూరిటీ ఏర్పాటు చేశాం, అంతమంది వస్తారనుకోలేదు, మేము వద్దన్న వాళ్ళు ఎక్కువ మందిని గ్యాదర్ చేశారు అన్నది మేడం ఒక పాయింట్, ఒక అబ్జెక్షన్. ఆడ 150 మంది పోలీసులు ఉన్నారు హెలీప్యాడ్ దగ్గర, మరో 100 మంది పోలీసులను కానీ తర్వాత అక్కడ పెట్టాము అని. ప్రమాదం ఆయన భద్రతకి ఏమి ఇబ్బంది లేదు ప్లస్ అని ఆ హెలికాప్టర్ అది ఇబ్బంది గురి కావడానికి కూడా కొందరు వెళ్ళి దాని మీద పడ్డారు, అందుకే అది కొంచెం దెబ్బతినింది. ఇదే విషయాన్ని పైలట్లు కూడా చెప్పారని చెబుతూనే మేమేదో ఒక పార్టీ వాళ్ళ కోసం అయితే మేము పనిచేయడం లేదు, మా జాబులు తీసేయడానికి మేము కష్టపడే వచ్చాము, మేము ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదు అని చెప్పి ఎస్పీ గారు అయితే మొత్తం మీద వైసీపీ వైపు నుంచి వచ్చిన అనుమానాలకు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు కూడా రిప్లయా, కౌంటరా, పంచ ఏదో ఒకటి కానివ్వండి, పేరు ఏదైనా పెట్టుకుని అయితే మొత్తం మీద మేడం అయితే స్పందించారు ఎస్పీ గారు. అయితే ఇందులో కాసిన క్లారిటీ మిస్ అవ్వలేదు. వైసీపీ చెబుతున్నది ఏంది, అసలు హెలికాప్టర్లోకి జనాలు దూరుతున్నారు, అంతమంది వచ్చారు, మరి పోలీసులు అక్కడ సెక్యూరిటీ ఉంటే ఎట్లా వస్తారు అని. జనం ఎక్కువ వచ్చారు దూరిపోయారు అంటే ఆన్సర్ కరెక్ట్ కాదు కదా. ఈవెన్ ఎస్పీ గారు కూడా అంతమంది జనం వస్తారు అని చెప్పి మీ ఇంటెలిజెన్స్ చెప్పలేదా? ఇంటెలిజెన్స్ మరి ఏం చేస్తున్నారు? జనం వస్తారు అని వచ్చినప్పుడు ఇంకెందుకు ఫోర్స్ ఎక్కువ దించలేదు? అసలు హెలికాప్టర్లో కూడా అంతమంది జనాలు దూరిపోయేంతవరకు పోలీసులు ఏం చేస్తున్నారు? అల్టిమేట్గా మీ వైపు నుంచి వైఫల్యంగానే చూడాలిగా. మేమేం చేయాలి? జనం ఎక్కువ వచ్చారు అంటే దానికి కూడా మీరే బాధ్యత వహించాలి. మరి ఇంటెలిజెన్స్ ఉన్నది దేనికోసం? మొత్తం మీద అధికార పార్టీ వాళ్ళు స్పందించమని చెప్పారు కాబట్టి ఎస్పీ గారు స్పందించినట్లు ఉన్నారు, కానీ ఈ విషయంలో క్లారిటీ, జనం ఎక్కువ వచ్చారా అంటే మీరు ఇంటెలిజెన్స్ మీకు చెప్పాలి కదా మేడం. అసలు హెలికాప్టర్ కాదు, దెబ్బతినే కదా ఎగరలేకపోయింది. వైసీపీ కంప్లైంట్ కూడా అదే కదా. దెబ్బ తిననీయకుండా చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది కదా. ఒక వివిఐపి వచ్చి మళ్ళీ ఆయన ప్రశాంతంగా తిరిగి వెళ్ళి ఇదంతా బాధ్యత పోలీసులు చూసుకోవాలి కదా. మేమున్నాం కానీ జనం వచ్చారు, మేమున్నాం కానీ వాళ్ళు హెలికాప్టర్ మీద పడ్డారు, మేమున్నాం కానీ అట్లా జరిగింది. అట్లా అవుట్పుట్ కదా అల్టిమేట్గా మనకు కావాల్సింది అవుట్పుట్ కదా. ఇన్పుట్ మేమున్నాం 250 మంది, ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం? జనాన్ని హెలికాప్టర్ వరకు పోనీకుండా మీరు ఆపలేకపోయారు కదా. వాళ్ళు దాని మీద పడి అది ఇరిగిపోయేంత వరకు మీరు మరి ఎందుకు ఆపలేకపోయారు? సో ఓవరాల్గా మేడం ప్రెస్ మీట్లో ఈ క్లారిటీ అయితే మిస్ అయింది. బట్ అధికార పార్టీ వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు స్పందించమని చెప్పారు కాబట్టి అండ్ పోలీసుల భద్రతా వైఫల్యం చుట్టూ కూడా విమర్శలు వచ్చాయి కాబట్టి మేడం గారు స్పందించక తప్పదు కాబట్టి ఈ విధంగా స్పందించినట్టున్నారు. కానీ బట్ క్లారిటీ అయితే డెఫినెట్లీ మిస్ అయింది. జగన్ గారి భద్రత విషయంలో అయినా, అంతమంది రచ్చే విషయంలో అయినా, పోలీసులు వాళ్ళని నియంత్రించడమా లేకపోతే ఏర్పాట్లు చేయడమా, మరింత భద్రత పెంచడమా, ఏ విధంగా చూసినా కూడా డెఫినెట్లీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మాత్రం పోలీసులదే కదా.